హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడు మా ఊరి పొలం కాడికి పోతాను ఫ్రెండ్స్. పొలం దగ్గర కొబ్బరి చెట్లు ఉంటాయి. ఆ కొబ్బరికాయలు తెంపడానికి నేను పోతాను ఫ్రెండ్స్. ఆ పోయే దారి మొత్తం చాలా ప్రకృతి రమణీయంగా ఉంటుంది. మొత్తం చాలా పచ్చదనంగా ఉంటుంది. మొత్తం పంట పొలాలు ఉంటాయి. రకరకాల పంటలు వేసి ఉంటుంది. మస్తు ఉంటుంది పోయేదారి మొత్తం. పోతాంటే తాడి చెట్లు అయితే వేరే లెవెల్ ఉంటుంది. మా ఊరి అడ్రస్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా ఫ్రెండ్స్. చూడూరు ఎంత పచ్చదనంగా ఉంటుందో, చాలా అద్భుతంగా ఉంటుంది పోయేదారి మొత్తం. మంచి మంచి బాగుంటుంది. ఒకసారి చూడూరి. ఇంతకు ఏ ఊరు అనుకుంటారు? మా ఊరు తొడగొట్టి చెప్తున్నా, సిక్కిటేపాలెం, తుర్రూరు మండల్, మహబూబాబాద్ డిస్టిక్. ఇదే మా ఊరు. చూడండి ఎంత పచ్చగా ఉన్నదో. ఇదంతా పత్తి చేను. మా ఇంటి నుంచి వెళ్ళి మా పొలం దగ్గరికి ఒక 1 కిలోమీటర్ పైన, ఒక కొంచెం అటో ఇటో ఉంటుంది ఫ్రెండ్స్. పోయేదారి చాలా అద్భుతంగా ఉంటుంది. బురద ఉంటుంది, పొలాలు ఉంటాయి, పొలాల గట్లు ఉంటాయి, జారుతూ ఉంటుంది. మధ్యలో ఏ వాగు కూడా పోతూ ఉంటుంది. నీరు మొత్తం నీళ్ళ నుంచి నడుచుకుంటూ పోవాల్సి వస్తుంది. మస్తు ఉంటుంది పోయే వే మొత్తం. సూడూరి చాలా హైలైట్ ఉంటుంది. So high I'm hypnotized. What's up is down, what's left is right. Chasing stars and holding you. I can't see the end, but we'll see it through. Times don't fly too high. Be sure to keep the ground in sight. Fly forever if you keep it tight. Love the world but keep the sky on your mind. వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడుర్రి. అసలు లాస్ట్ వరకు ఏముంటుందో చూస్తేనే కదా తెలిసేది.
ఇక్కడ పొలాలలో బోరు పోస్తుంది ఫ్రెండ్స్, పోయి వాటర్ తాగుతాం. దూపైతుంది బాగా. ఇగో ఇక్కడ అయ్యో ఇదంతా మా పొలమే ఫ్రెండ్స్. ఇదంతా ఆ ఎదురుగా ఉన్నది మా బావి ఉంటుంది, కొబ్బరి చెట్లు ఉంటాయి ఆడ, అటు అక్కడ దాకా ఉంటుంది. ఇటు కూడా మా పొలమే. ఎదురుగా ఉన్నాయి కొబ్బరి చెట్లు ఇవే. ఇదంతా బావిగడ్డ అంటారు, ఇదంతా ఎదురుగా కనబడేది. ఇదంతా అక్కడ దాకా మా పొలం. ప్రజెంట్ అయితే పొలం కౌలుకి ఇచ్చినాం. ఇక్కడ వాటర్ పారిస్తారు కదా. పత్తి వేసారు మొత్తం. ఇదే మా బావి, చూడూరు ఎంత లోతున్నదో. మొత్తం ఇదంతా బండనే. మా వాళ్ళేదో వీరు, మా బాబాయ్లు, మా నాన్న, మా అమ్మ, మా చిన్నమ్మలు. చూడూరు బావి చుట్టూ ఇట్లా దట్టమైన చెట్లు ఉంటాయి. ఇది కూడా మాదే, పత్తి చేను వేసారు ప్రజెంట్. మొత్తానికి అయితే బావి కాడన అయితే 4 కొబ్బరి చెట్లు ఉంటాయి ఇక్కడ. ఈ కొబ్బరి చెట్లు మా నాన్ననే నాటిండు. 1 2 3 4 మొత్తం 4 కొబ్బరి చెట్లు ఉంటాయి. అటు ఎదురుగా జామ చెట్టు ఉంటుంది. కాకపోతే ప్రజెంట్ దానికి కాయలు కాస్తలు చాలా సంవత్సరాల కంచెలు. మా పొలం కాడికి నేను ఒక్కనే పోవడం వల్ల నేను దింపేటప్పుడు, కొబ్బరికాయలు దింపేటప్పుడు వేరే వాళ్ళు తీయడానికి ఎవరు లేరు కాబట్టి పోయిన సంవత్సరం దింపిన వీడియోని మీకు పెడతాను. సేమ్ ఇట్లనే దింపిన ఫ్రెండ్స్. ఎట్లా దింపుతానో గట్లనే దింపిన. ఇప్పుడు దింపేటి కూడా చూడూరి. ప్రజెంట్ది లేదు అని ఫీల్ కాకూరి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కొబ్బరికాయలు దింపిన. చూడండి ఎన్ని దింపినో. అతి కష్టం మీద చాలా రిస్క్ పడి ఎండ కళ్ళకు కొడతా అంటే మరి ఎట్లయినా తెంపాలనే కసితోటి ఇవన్నీ తెంపిన. చూడూరి ఈ కట్టెతోటి తెంపిన. ఈ ఎదురుగా ఉన్న చెట్టుకే తెంపిన. చూడూరి ఎండ ఎంత ఘోరంగా కొడుతుందో. ఇది ఫ్రెండ్స్ మా పొలం కాడి కొబ్బరి చెట్ల ముచ్చట. ఎట్లున్నది, మంచిగా ఉన్నదా పోయే జర్నీ? మా పొలం కాడికి పోవాలంటే ఇట్లుంటుంది మళ్ళీ. ఓకేనా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోరు. వరంగల్ ప్రవీణ్ విహారీ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకూరు అస్సలే. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, లవ్ యూ ఆల్.